హీరో విజయ్ ఒక సినిమా వస్తుందంటేనే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రచ్చ అనమాట, ఇక మామూలుగా ఉండదు. అలాంటిది ఈసారి జననాయకన్ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని దాటేసాయి. ఎందుకంటే అతను లాస్ట్ మూవీ కాబట్టి ఇది. కానీ ఏమనుకున్నారో ఏమో సినిమా వాయిదా పడ్డం అంటే చాలామంది రీజన్ కూడా తెలియదు వాళ్ళకి. ఏమైందంటే సెన్సార్ బోర్డ్లో సినిమా వెళ్ళినప్పుడు రెండు రకాల లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో దాదాపు 27 కట్స్ చేశారు మూవీని. చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మళ్ళీ అక్కడ దాన్ని స్క్రూటినీ చేస్తారు. అక్కడి నుంచి ఓకే అయిపోతే వెళ్ళిపోద్ది. ఈ ఫస్ట్ లెవెల్లో 27 కట్స్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఒప్పుకున్నారు ఆ కట్స్ అంటే తొలగించాలి కదా, తొలగించడానికి కూడా ఒప్పుకున్నారు. కానీ అందులో ఒక పర్టికులర్ మెంబరు మేము దీన్ని ఇంకొకసారి చూడాలి, ఇంకొంచెం టైం కావాలి మాకు అనేటువంటి క్లాజ్ పెట్టాడు. ఇది పొలిటికల్గా ఇన్వాల్వ్ అయి పెట్టారు, కావాలని పెడుతున్నారనే ఆరోపణ ఉంది. దానికోసం కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు కూడా సెన్సార్ బోర్డ్ చేతిలోనే ఉంటుంది, దీని గురించి మేము వెంటనే ఏమి ఇవ్వలేమన్నారు. దాంతో పోస్ట్పోన్మెంట్ అయితే కంప్లీట్గా సినిమాకి సంబంధించి జరిగిపోయింది. సో ఇది ఫ్యాన్స్కి పెద్ద షాక్ ఇచ్చింది ఈ రకమైనటువంటి రిజల్ట్ అనేది. సో సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రావడంలో లేట్ అవడం వల్లే ఈ గోల్ అంతా మొదలైందని మనం చెప్పుకోవచ్చు. సినిమా ఆగిపోవడంతో నిర్మాతలకి దాదాపు 50 కోట్ల వరకు నష్టం వచ్చింది అనే టాక్ అయితే స్ట్రాంగ్గా నడుస్తుంది ఈ సినిమాకి సంబంధించినంత వరకు. అంటే విజయ్ ఫ్యాన్స్ అయితే పాపం ఫుల్ ఖుషిలో ఉండే థియేటర్ దగ్గర ఆఖరి మూవీ అనుకుంటారు కదా ఇతనికి, విజయ్కి అట్లీస్ట్ ఎలక్షన్స్ వరకు అయితే లాస్ట్ మూవీ తమిళనాడు ఎలక్షన్స్ వరకు అయితే. నిజానికి సినిమా మీద బిజినెస్ అయితే చిన్న చితకాగా జరగలేదు, గట్టిగానే జరిగింది. ఓవర్సీస్లో అయితే టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడైపోయి, మలేషియా లాంటి ప్లేస్లో ఇంకా ఎక్కువ. ఎప్పుడైతే రిలీజ్ డేట్ మారిందో టికెట్లు కొన్న వాళ్ళందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చారని డిసైడ్ అవ్వాల్సి వచ్చింది. రీఫండ్ల ప్రాసెస్ చూస్తుంటే మేకర్స్కి తలప్రాణం తోకొస్తుందని చెప్పుకోవాలి. ఓ పక్క సినిమా లేట్ అయితే వడ్డీలు పెరిగిపోతాయి, ఇంకో పక్క ఇట్లా అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు వెనక్కి ఇవ్వడం అంటే నిజంగా ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి ఈ ప్రొడ్యూసర్స్కి. దాదాపు 50 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా, గట్టి నష్టం వచ్చింది. సో సినిమా ఆఖరి నిమిషంలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవరు ఊహించలేదు. సెన్సార్ దగ్గర ఏవో సీన్లు కట్ చేయమన్నారు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మళ్ళీ కొన్ని, మొత్తం మీద రచ్చ రంబాలు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమా విజయ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమా అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ పాలిటిక్స్లోకి అతను వెళ్తున్నటువంటి టైం కాబట్టి ఈ సినిమాలో ఏముంటుందా అని అందరిలో ఒక క్యూరియాసిటీ ఉండింది. భగవంత్ కేసరికి సంబంధించిన రీమేక్ మూవీ కూడా అవడంతో తెలుగు వాళ్ళకి, బాలయ్య ఫ్యాన్స్కి కూడా ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అనిల్ రావిపూడి డైరెక్టర్ సినిమాకి. సో ఈ మొత్తం సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.